కాలం అనేది దేవుడు మనకు తల్లి గర్భంలో ఉండగానే ఇచ్చాడు. చాలా మంది కాలం విలువ తెలియదు, కానీ వాళ్ళకి కావలసింది ఏంటంటే సంవత్సరం మారింది, క్యాలెండర్ మారింది, సో ఏదో ఒక సందర్భంతో సంతోషించడం తప్ప ఇంకేమీ ఆలోచించలేని మూర్ఖత్వం ఈ ప్రపంచానిది. అంటే నువ్వు గ్రీటింగ్స్ చెప్తే శుభాలు జరుగుతాయా? లేదు కేక్ కట్ చేస్తూ ఆనందంగా డాన్స్ వేస్తూ గెంతులేస్తూ ఆహ్వానిస్తే శుభాలు జరుగుతాయా? నో. ఈ ప్రపంచంలో శుభం జరగాలంటే, మంచి జరగాలంటే, మేలు జరగాలంటే, ఆ సంవత్సరం బాగుండాలంటే మొదట మనిషి బాగుండాలి. చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం, పాత స్వభావం, పాతది వదులుకొని ప్రాచీన స్వభావాన్ని వదలమంటే వస్తువులను వదిలేస్తున్నారు, బట్టలను వదిలేస్తున్నారు, ఇళ్లను కొత్తగా చేసుకుంటున్నారు. చేసుకోవాల్సింది ఇళ్లను కాదు, క్రొత్తగా దేన్ని చేసుకోవాలి? స్వభావాన్ని. మార్పు అక్కడ రాదు. నూతనత్వాన్ని ఆహ్వానించట్లేదు, ద్వేషిస్తున్నారు. నూతనత్వాన్ని ద్వేషిస్తున్నారు. ఎవరికి నూతన ఆలోచనలు రావండి. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు మాట్లాడే మాట, మన స్వభావం వీటిలో మార్చుకున్నావు. నిజమే చెప్పటం అలవాటు చేసుకో.